ఈరోజు కొంచెం స్పీడ్గా చెప్తాను, బాగా వినండి. ఇఫ్ క్యూ హెచ్ కమా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ పి x1, y1 అంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఏమి క్యూ హెచ్ కమా కే విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, దెన్ ప్రూవ్ దట్. ఇది ప్రూవ్ చేయాలమ్మా. కానీ దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా సార్ అంటే చెప్తాను చూడండి. ఎక్స్ ఇస్ టు వై అంటే మీనింగ్ ఏం తెలుసా? ఎక్స్ డివైడెడ్ బై వై అని, సరేనా? ఏ ఇస్ టు బి అంటే మీనింగ్ ఏమి? ఏ బై బి అనేసి, ఏ బై బి అనేసి మీనింగ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ థీరము ఎలాగిచ్చినా మీరు ప్రూవ్ చేసే విధంగా నేర్చుకోండి. ఫస్ట్ లైన్ ఏం రాయాలి అంటే ఇది ప్రాబ్లం, ఇది ఇక్కడ నుంచి ప్రాబ్లం మళ్ళీ చేద్దాం. ఇంతవరకు థీరం ప్రూవ్ చేద్దాం. చూడండి, గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని స్లోప్ ఎంత అంటే స్లోప్కి ఇంతకుముందు మీకు చెప్పిన ఫార్ములా ఏమి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఏ. వై కోఎఫిషియంట్ ఎంత? బి. కాబట్టి మైనస్ ఏ బై బి స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1. దీని స్లోప్ ఎంత అంటే మైనస్ ఏ బై బి. అలాగే ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఎంత అంటే రాస్తాను చూడండి, స్లోప్ ఆఫ్ పీక్యూ. స్లోప్ ఆఫ్ పీక్యూ ఫార్ములా ఏం సార్ అంటే గుర్తుందా? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే ఏమి, x2 అంటే ఏమి అంటే ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. y2 మైనస్ y1 అంటే k మైనస్ y1 h మైనస్ x1. కాబట్టి అది రాసేస్తాను. సో స్లోప్ ఆఫ్ pq అంటే ఏం రాస్తానంటే బాగా చూడండి, y2 మైనస్ y1. y2 అంటే k కాబట్టి k మైనస్ y1 బై h మైనస్ x1. అర్థమైందా? సో ఇదేమవుతుందంటే స్లోప్ ఆఫ్ pq. స్లోప్ ఆఫ్ pq అర్థమవుతుందా? కానీ మీరు డయాగ్రామ్ కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పీక్యూ అనే లైన్ దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సికి పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఎంత? 90 degrees లో ఉంది. అంటే దీని స్లోప్ ఏమవుతుందంటే దీని స్లోపు ఈ లైన్ యొక్క స్లోపు రెండు మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? -1 రావాలా. ఎంత రావాలా? -1 రావాలా. ఎంత రావాలా? -1. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పీక్యూ లైన్ యొక్క స్లోప్ ఎంత అంటే ఇది. ఈక్వేషన్ 1 యొక్క స్లోప్ ఎంత అంటే ఇది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? -1. ఈడ మైనస్ ఆడ మైనస్ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ h మైనస్ x1 ఆ సైడ్కి పంపించాలి. h మైనస్ x1 ఆ సైడ్కి పోతే న్యూమరేటర్కి వస్తుంది, ఏ ఆ సైడ్కి పోతే డినామినేటర్కి వస్తుంది. అందుకే h మైనస్ x1 ఇక్కడ నుంచి అక్కడికి పోతే ఏమైంది? న్యూమరేటర్కి వచ్చింది. ఏ న్యూమరేటర్ నుంచి ఎక్కడికి వచ్చింది? డినామినేటర్కి వచ్చింది. దీన్ని ఏమంటారు సార్ అంటే న్యూమరేటర్. దీన్ని ఏమంటారు? డినామినేటర్. చాలా మంది దీన్ని ఎన్ఆర్ అంటారు, దీన్ని ఏమంటారు? డిఆర్. ఎన్ఆర్ అంటే ఏమి? న్యూమరేటర్. డిఆర్ అంటే ఏమి? డినామినేటర్. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి చిన్న విషయాలు తెలియదు. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటే -3 అపక్కపోతే +3 అవుతుంది అనేది విషయం తెలియదు. చాలా మందికి తెలియదు. మీకు కాదు నేను చెప్తా ఉండేది, బీటెక్ చదివే పిల్లలకు తెలియదు. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0, ఎక్స్ ఎంత అంటే ఎంతనో సార్ తెలియదు. ఏముంది బాబు, -3 అపక్కపోతే +3 అవుతుంది. ఒకవేళ ఇది ఎంత అవుతుంది చెప్పండి? ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్, ఎస్ వెరీ గుడ్, ఎక్స్ ఈక్వల్ టు -3. అర్థమవుతుందా? సో ఇది చెప్పండి ఎవరైనా చూద్దాము. 3x is equal to 2. ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? వెరీ గుడ్, 2/3. ఎందుకంటే 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ సైడ్కి పోతే ఏం చేస్తుంది సార్ అంటే డివైడ్ చేస్తుంది. ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? డివైడ్. ఇప్పుడు చెప్పండి చూద్దాము. x/3 is equal to 2. ఎక్స్ వాల్యూ ఎంత? 6. ఎలా చెప్పారంటే 3 ఆ పక్క పోతే మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క డివైడ్ చేస్తా అంటే ఆ పక్క పోతే ఏం చేస్తుంది? మల్టిప్లై. ఈ పక్క మల్టిప్లై చేస్తా అంటే ఆ పక్క పోయి ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో 3 2 జర్ ఎంత అవుతుంది సార్ అంటే 6 అవుతుంది. ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. కానీ ఫస్ట్ ఇది రాసుకోవాలా, తర్వాత ఇది రాసుకోవాలా. అందుకే నేను ఫస్ట్ ఇది రాశాను, తర్వాత ఇది రాశాను. ఈక్వల్ టు టీ అనుకున్నా. టీ ఎందుకు సార్ అంటే నువ్వు కావాలంటే పి అనుకో. ఎందుకంటే ఆ వాల్యూ ఈక్వల్ టు టీ అనుకుంటాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాము. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ, దీని వాల్యూ ఎంత సార్ అంటే టీ, దీని వాల్యూ ఎంత సార్ అంటే టీ. సపరేట్ గా రాసుకుంటా చూడండి. h మైనస్ x1/a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే టీ. అర్థమవుతుందా? ఏ ఆపకపోతే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. ఏ ఇంటూ టీ ఎంత? ఏటీ. ఏ ఇంటూ టీ ఎంత? ఏటీ. చాలా మంది 2 into 3 ఎంత అంటే 6 అంటారు. 2 into 3 23 కాదు కదా. 2 into 3 ఎంత? 6. 3 into 2 ఎంత? 6. కానీ ఏ ఇంటూ టీ ఆల్ఫాబెట్స్ మల్టిప్లై చేస్తే ఏమి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఏ ఎంత చెప్పండి ఎవరైనా?
ఏ ఇంటూ ఏ స్క్వేర్ నాన్న. ఏ ప్లస్ ఏ ఎంత అంటే 2a. ఏకి ఏ యాడ్ చేస్తే ఎంత 2a. ఏ ప్లస్ ఏ ఎంత 3a. ఏ ఇంటూ ఏ ఎంత ఏ క్యూబ్. అంటే మల్టిప్లై చేస్తే పవర్ లో పెరుగుతుంది. అర్థమైతుందా? ఏ ఇంటూ బి ఎంత అంటే ఏబి. ఏ ఇంటూ బి ఇంటూ సి ఎంత ఏబిసి. సో ఇక్కడ ఏ ఇంటూ టీ ఎంత అవుతుంది సార్ అంటే ఏటీ అవుతుంది. హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏటీ. మాకు కావాల్సింది హెచ్ వాల్యూ. మైనస్ x1 ఆపకపోతే ఏమవుతుంది అంటే ప్లస్ x1. సో హెచ్ వాల్యూ ఎంత ఎవరైనా చెప్పగలుగుతారా? x1 ప్లస్ ఏటీ. అదే విధంగా ఇప్పుడు రెండోది కూడా చేయాలా అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ రాసుకోండి. ఏమవుతుందో చెప్పండి, మీరే చేయాలా. ఇది జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న టీ. కే మైనస్ y1 ఎంత అవుతుంది బీటీ. బి ఇంటూ టీ బీటీ. కే వాల్యూ ఎంత y1 ప్లస్ బీటీ. సో హెచ్ వాల్యూ వచ్చింది, కే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆర్ కనుక్కోవాలా. ఆర్ అంటే ఏం సార్ అంటే ఆర్ అంటే డయాగ్రామ్ లో చూడు నువ్వు. ఆర్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ అంటే ఏమి? కరెక్ట్ గా మధ్యలో. ఇప్పుడు ఆ అబ్బాయిని పిలిచి ఇక్కడికి కూర్చోబెడితే నువ్వు కొంచెం జరుపుకొని నువ్వు ఇక్కడికి వచ్చేస్తే మిడ్ పాయింట్ లో ఎవరు ఉంటారు? ఈ అబ్బాయి ఉంటాడు. నిన్ను తీసుకొచ్చి ఈడ కూర్చోబెడితే మిడ్ పాయింట్ లో ఎవరు ఉంటారు? ఈయనుంటాడు. అవునా కదా? నువ్వు వచ్చేసి ఇక్కడ కూర్చుంటే బాబు మిడ్ పాయింట్ లో ఎవరుంటారు? మధ్యలో బీచ్ మే కౌన్ హై? మధ్యలో ఎవరుంటారు? ఈయన. ఒకవేళ నువ్వు వచ్చి అక్కడ కూర్చుంటే మిడ్ పాయింట్ లో ఎవరుంటారు? అర్థమవుతుందా? అలాగా ఆర్ అనే పాయింట్ దేనికి మిడ్ పాయింట్ అంటే పీక్యూకి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఎప్పుడు వచ్చిందంటే 8th క్లాస్ లో వచ్చింది మనకు. ఫార్ములా మీకు గుర్తుండదు, నేనే చెప్పేస్తాను. ఎస్ x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. సార్ x1 y1 అంటే నాకు తెలుసులే సార్, కనిపిస్తా ఉంది ఆడ స్క్రీన్ లో. x2/2 అంటే ఏం సార్ అంటే కింద ఉండేది ఇది x2, k వచ్చేసి ఏమవుతుంది y2. సో ఆర్ ఎంత సార్ అంటే రాసేస్తా చూడన్న. ఆర్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2. x1 అంటే x1, x2 అంటే h. x1 ప్లస్ h/2 y1 ప్లస్ y2/2. y1 అంటే y1, y2 అంటే k/2. ఇది ఆర్. కానీ ఆర్ దేని మీద ఉంది? డయాగ్రామ్ చూసి చెప్పండి, దేని మీద ఉంది? ax ప్లస్ by ప్లస్ సి మీద ఉంది. అవునా కదా? సో ax ప్లస్ by ప్లస్ సి లో సబ్స్టిట్యూట్ చేయాలా. చూడన్నా, ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఆర్ ఉంది. ఆర్ ఎంత వచ్చింది? ఇప్పుడు చేస్తే వచ్చింది కదా, x1 ప్లస్ h/2 y1 ప్లస్ k/2. ఈ వాల్యూస్ తీసుకుపోయి x ప్లేస్ లో ఇది, y ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి చెప్తారా? చెప్పండి చూద్దాము. ఆర్ అంటే ఫస్ట్ రాసుకోండి x1 ప్లస్ h/2 y1 ప్లస్ k/2. చెప్పండి అమ్మా. ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఎంత రాయాలా? h/2. బి ఇంటూ వై ప్లేస్ లో ఎంత రాయాలా? y1 ప్లస్ k/2 ప్లస్ సి రాయాలా. ప్లస్ ఇప్పుడు బై 2 వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 2 చేస్తా అన్నా, బాగా అబ్జర్వ్ చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ x1 ప్లస్ హెచ్, ఈడ కూడా బై 2 వెళ్ళిపోతే బి ఇంటూ y1 ప్లస్ కే. ఇక్కడ బై 2 లేదు కదా సార్ సి కింద అంటే లేదు, కాబట్టి సిని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ సి 2c వస్తుంది. 0 ఇంటూ 2 ఎంత సార్ అంటే 0 అయిపోతుంది. 0 ఇంటూ 2 ఎంత? 0. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏ ఇంటూ x1 ఎంత? ఎనీబడి? ax1. ఏ ఇంటూ హెచ్ ఎంత? ah. వెరీ గుడ్. బి ఇంటూ y1 ఎంత? by1. బి ఇంటూ కే ఎంత? bk. ప్లస్ 2c ఈక్వల్ టు 0. కానీ హెచ్ వాల్యూ, కే వాల్యూ నీ దగ్గర ఉన్నాయి. ఎక్కడ సార్ అంటే ఏడుంది చూడు. హెచ్ వాల్యూ ఎంత? x1 ప్లస్ ఏటీ. కే వాల్యూ ఎంత? y1 ప్లస్ బీటీ. సో సబ్స్టిట్యూట్ చేస్తాను అందులో, బాగా అబ్జర్వ్ చేయండి. హెచ్ వాల్యూ ఎంత అంటే x1 ప్లస్ ఏటీ, కే వాల్యూ ఎంత అంటే y1 ప్లస్ బీటీ. సబ్స్టిట్యూట్ చేస్తాను, బాగా చూడండి అన్న. ax1 ప్లస్ ఏ ఇంటూ హెచ్ అంటే ఎంత? x1 ప్లస్ ఏటీ ప్లస్ by1 bk. బి ఇంటూ కే ఎంత? y1 ప్లస్ బీటీ అని రాసి ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఏ ఇంటూ x1 ax1, ఏ ఇంటూ x1 ax1, ఏ ఇంటూ ఏటీ a²t ప్లస్ by1, బి ఇంటూ y1 by1, బి ఇంటూ బీటీ b²t ప్లస్ 2c ఈక్వల్ టు 0. ప్లస్ 2c ఈక్వల్ టు 0.
ఇప్పుడు నేను చిన్న విషయం అడుగుతాను, చెప్పండి చూద్దాము మీకు ఎంత మాత్రం అర్థమైందో. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? వెరీ గుడ్, 2ax1 వస్తుంది. 2ax1 ప్లస్ a స్క్వేర్ టీ. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 2by1 నెక్స్ట్ b స్క్వేర్ టీ ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఈ మూడిట్లో ఏం కామన్ చేసుకోవచ్చు? 2. లేకపోతే ఆ 3 ఆ పక్క పంపించేయండి. ఈ రెండిట్లో టీ కామన్ చేసుకోండి. ఈ రెండిట్లో టీ కామన్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు కాపక్ వస్తే ఏమవుతుంది సార్ అంటే మైనస్ అయిపోతుంది. సో మైనస్ 2ax1. ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు కాపక్కపోతే మైనస్ 2by1. 2c ఆపక్కపోతే ఎంత? మైనస్ 2c. ఈ మూడిట్లో ఏం కామన్ ఉందంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్, -2 కామన్ ఉంది. -2 కామన్ చేసేస్తాను. మూడిట్లో -2 కామన్ చేసేస్తాను. -2 బయటికి వెళ్ళిపోతే ఇది ప్లస్ అవుతుంది. ఈడ కూడా -2 వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. నీకు కావాల్సింది టీ వాల్యూ. ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తా ఉంది. ఆ సైడ్ పోతే ఏం చేస్తుంది సార్ అంటే డివైడ్ చేస్తుంది. a² ప్లస్ b². సో టీ వాల్యూ ఎంత సార్ అంటే -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a² ప్లస్ b². ఈ టీ వాల్యూ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే అదో నువ్వు రాసుకున్నావు కదా, ఈక్వేషన్ 2 అని ఇక్కడ ఎక్కడో రాసుకున్నావు చూడు, అదో ఇక్కడ రాసుకున్నావు చూడు. ఇక్కడ తెచ్చి టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా. పైన వచ్చింది టీ వాల్యూ ఎంత వచ్చింది? -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a² ప్లస్ b² రాసేస్తే ఏం థీరం ప్రూవ్ అయిపోయిందంటే ఇమేజ్ థీరం ప్రూవ్ అయిపోయింది. ఇమేజ్ థీరం ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తుంది. అర్థమవుతుందా? దీని కింద క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ చేయాలి. ఏం సార్ క్వశ్చన్ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఉంది చూడు. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2 with respect to the straight line 2x minus 3y plus 5 equal to 0. సరేనా? సో చూడండి ఒక్కసారి ఈ క్వశ్చన్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ దేని ఇమేజ్ నాన్న? ఇమేజ్ ఆఫ్ 1, -2 with respect to the straight line very good Anna, very good 2x minus 3y plus 5 is equal to 0. నేను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇమేజ్ కనుక్కోమన్నాడు అంటే ఏం కనుక్కోమన్నాడు? h, k కనుక్కోమన్నాడు. దీని ఇమేజ్ అన్నా, దీని ఇమేజ్ అంటే ఇమేజ్ ని దేంతో డినోట్ చేస్తారు? పైన తీరంలో దేంతో డినోట్ చేసినారు? h, k తో. ఇదేమిది? x1 వాల్యూ. ఇదేమిది? y1 వాల్యూ. a ఎంత? 2. x పక్కన ఏముందో అది 2 అవుతుంది a వాల్యూ. b ఎంత? -3. c ఎంత? 5. కింద రాసుకో. హియర్ x1 ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా ఎంత? 1. y1 ఈజ్ ఈక్వల్ టు -2. a ఈజ్ ఈక్వల్ టు 2. b ఈజ్ ఈక్వల్ టు -3. c ఈజ్ ఈక్వల్ టు 5. థీరం ఏంటి అంటే ఎవరికైనా గుర్తుందా? థీరం ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పునా? థీరము h minus x1 by a is equal to k minus y1 by b is equal to -2 into చెప్పనన్నా ax1 plus by1 plus c divided by a² plus b². సరే, x1 ఎంత అమ్మా? 1. సో h minus 1 by a ఎంత? 2. k minus y1 ఎంత? -2. కాబట్టి ఏం రాసుకోవాలా? +2 డివైడెడ్ బై b ఎంత? -3 is equal to -2 into ax1. a ఎంత చెప్పు? 2. x1 ఎంత? 1. by1 b ఎంత? -3. y1 ఎంత? -2. c ఎంత? 5 డివైడెడ్ బై a² plus b². a² అంటే 2² అంటే 4. b² అంటే -3 కి స్క్వేర్ చేస్తే 9. 2 1 ఎంత అమ్మా? 2. -3 into -2 ఎంత? ఎవరైనా చెప్పగలుగుతారా? 3 2 6 లే. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. సో ఇది ఎంత అవుతుంది సార్ అంటే +6 +5. లాస్ట్ లో +5 ఉంది. యాడ్ చేస్తే ఎంత?
2 + 6 ఎంత 8, 8 + 5 ఎంత 13. సో ఇదంతా యాడ్ చేస్తే 13 వస్తుంది. కింద 9 + 4 ఎంత 13. పైన 13 కింద 13 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత అంటే -2. సో దీని వాల్యూ కూడా -2, దీని వాల్యూ కూడా -2. సపరేట్ గా రాసుకో. h - y1 h-1/2 = -2, k + 2/-3 = -2. h - 1 = 2 × -2 ఎంత అన్న -4. k + 2 = -2 × -3 -2 3 ఎంత 6. h వాల్యూ ఎంత సార్ అంటే -1 ఆ పక్క పోతే ఏమవుతుంది +1 ఏనా చెప్పండి +1 -4 +1 k వాల్యూ ఎంత 6 -2 చెప్పప్ప ఎందుకు సైలెంట్ అయిపోతావు. -4 + 1 ఎంత -4 + 1 ఎంత -3 కదమ్మా. 4లో 1 పోతే 3 కదా. సో ఎంత వస్తుందంటే -4 + 1 -3. 6లో 2 పోతే ఎంత 4. సో h, k వచ్చింది అంటే ఇమేజ్ వచ్చింది -3, 4. దేని యొక్క ఇమేజ్ సార్ ఇది అంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ 1, -2 యొక్క ఇమేజ్ -3, 4. ఇమేజ్ అంటే ఏం సార్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను.